సామాజికంగా బలమైన వర్గం అయినప్పటికీ వర్గ విభేదాలు ఉండటం వల్లే ముదిరాజులు వెనుకబడిపోతున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓట్ల పరంగా బలమైన సామాజిక వర్గం అయినప్పటికీ సఖ్యత లేకపోవటం, ఉన్నవారి మధ్య గ్రూపులు ఏర్పడటం, సాధ్యంగాని కోరికలు డిమాండ్లను ముందు పెట్టుకుని ఇప్పటికే ఒక తరం ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పటికైనా ముందు తరాల వారి భవిష్యత్తును ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గత పాలకులు అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని, వాటిని సరిచేయాలంటే సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కొత్త చెరువులో చేప పిల్లలను వదిలిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని డిమాండ్లను కోరితే ఏ ప్రభుత్వాలు ఏమీ చేయలేవని, వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో పాటు కుల పెద్దలు కూర్చొని మాట్లాడితే పరిష్కారం లభించే సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఆయన సూచించారు. వాస్తవంగా పేదరికంలో ఉంటూ ఇల్లు మంజూరు కాని వారికి ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యతనిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో అనర్హులకు కేటాయించిన ఇండ్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని, సమిష్టిగా ఒక జాబితాను ఇస్తే అర్హులైన వారికి ఇండ్లను కేటాయించేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్, విజయ్ కుమార్, ముద్రాజ్ సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన పని అయిపోయింది. కొట్లాడి పీకిలాడి ఇదే మహబూబ్నగర్లో ఉన్నాం. ఇప్పుడు పిల్లల కోసం ఏం చేయాలి, భవిష్యత్తు కోసం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మన వంతు కంట్రిబ్యూషన్ ఏం చేయాలి, మనుషులను ఎట్లా సమీకరించుకోవాలి, వీటి మీద కూడా దృష్టి పెట్టండి. భవిష్యత్తు గతంలో లాగా మీ ఇంటర్నల్ వ్యవహారంలో ఏలు పెట్టే ఉద్దేశం మాకు లేదు, మా ప్రభుత్వానికి లేదు. మీరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం. కాకపోతే నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించుకొని, అందరినీ ఒప్పించుకొని ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొని దాన్నే పెద్ద సమస్యగా చిత్రీకరించుకొని అదే ప్రపంచం అన్నట్టుగా దాని చుట్టే మొత్తం రాజకీయం చేస్తే దాంతో వచ్చే లాభం లేదు. అయిపోయింది, ఆ జమానా ఒడిచిపోయింది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, కొత్తగా ఆలోచనలు చేయాలి, కొత్తగా వాటిని సృష్టించాలి. దాని మీద మీరు ఆలోచనలు చేయండి. అట్లా ఆలోచన చేస్తారని నమ్మకం నాకుంది. కొత్త లీడర్షిప్ వస్తుంది మీ సమాజం నుంచి, మీ కులం నుంచి. ఆ లీడర్షిప్ను కూడా ఎంకరేజ్ చేయండి. కొత్త లీడర్షిప్ వస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనలు వస్తే కొత్త తరం బాగుపడుతుంది. ఇట్లా ఆలోచనలు చేసి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా ఎంకరేజ్ చేసి మంచి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకురండి. అట్లా మీరందరూ కూడా, ఎందుకంటే మహబూబ్ నగర్ డెవలప్ కావాలంటే మీరు డెవలప్ కావాలి. అత్యధికమైన సంఖ్యలో ఉన్న సమాజం. మీరు పేదరికంలో ఉంటే మహబూబ్ నగర్ పేదరికంలో ఉన్నట్టే లెక్క. మీరు ఆర్థికంగా బలోపేతం అయితే మహబూబ్ నగర్ ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్లు లెక్క. కాబట్టి మా అందరి దృష్టి కానీ, మా అందరి సహాయ సహకారాలు కానీ, మా అందరి సింపతీస్ కానీ ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ముదిరాజ్ బిడ్డల మీద ఉంటుంది. ఈ గుర్రప్ డెక్క అవన్నీ ఇక అవన్నీ దానికి పెద్ద బడ్జెట్ కావాలి. మరి టూరిజం తీసుకురావాలన్నా, ఏం తీసుకురావాలన్నా మొత్తం కుప్ప చేసిపోయింది. మొత్తం ఎటు అంతులేదు. ఫండ్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవడు పెట్టిండు, ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఏంది తెలియదు. అంటే అడ్మినిస్ట్రేషన్ లేదు. దాని 10 సంవత్సరాలు ఉద్యమానికి ఏది గుర్తు చేసాం. దాన్ని సరి చేయడానికి టైం పడుతుంది. యూనిటీ ఉండాలి ముఖ్యంగా. అండ్ నాకున్న అబ్జర్వేషన్లు ఏంటి అంటే, మిగతా దాంట్లో ఉన్నంత యూనిటీ ఇక్కడ కనబడతలేదు. అందుకే మీరు అందరూ కూర్చొని ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమస్యలను పరిష్కారం చేయడానికి అదొక భాగం. ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించినంత వరకు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి దాన్ని ఐడెంటిఫై చేసుకొని, అన్ని సమస్యలు ఒకటే రోజు తీరవు. దీంట్లో మొదటగా ఏం తీసుకోవాలి, సెకండ్ ఏం తీసుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంది, దానికి కార్యాచరణ ఏంది, ఎమ్మెల్యే తోటి అవుతుందా, మంత్రితో అవుతుందా, గవర్నమెంట్ తోటి అవుతుందా అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని బట్టి పోవాలి. కుల పెద్దలు కానీ, సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ, కులంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ కూర్చొని మంచి చెడ్డ విచారిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.